హాయ్ అండి, అందరికీ నమస్తే అండి. ముందుగా బాలకృష్ణ గారి ఫ్యాన్స్కి. సో ఈ యొక్క వీడియోలో ఈ యొక్క డేట్ 27 అనేది గడుస్తుంది కాబట్టి ఆల్రెడీ పొద్దున వీడియో అనేది పెట్టాను అనమాట. మోక్షజ్ఞ మళ్ళీ వచ్చి బాలకృష్ణ గారిది అప్డేట్ అనేది ఇచ్చాను అనమాట. సో ఎవరైనా సరే ఆ వీడియో చూడకపోతే వీళ్ళు చూడండి, చాలా చాలా బాగుంటుంది. సో మోక్షజ్ఞ వచ్చి ఏ మూవీలో రీఎంట్రీ అనేది ఇస్తున్నాడు ఏంటి అని చెప్పి, ఎందుకంటే బాలకృష్ణ గారి ఫ్యాన్స్ చాలామంది మోక్షజ్ఞ మీద ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ అనేవి పెట్టేసుకున్నారు. ఆయన ఏదో ఒక సినిమా తీసాడు, అది స్టాప్ అయిపోయింది. సో పెద్ద కాంట్రవర్సీ అయితే జరిగింది. మరి ఏం జరిగిందో ఏంటో తెలియదు. సో దానికి సంబంధించి కూడా ఫుల్ డీటెయిల్స్ అనేది సో తెలుసుకొని మరీ ఒక అప్డేట్ పరంగా మీకు వీడియో అనేది అందిస్తాను అన్నమాట. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్తే, ఈ యొక్క మూవీ డే 27 అనేది గడుస్తుంది కాబట్టి ప్రస్తుతానికి ఒక షో అనేది ఉంది. ఈ షో గడిచిన తర్వాత, ఈ వీడియో అప్లోడ్ చేసిన తర్వాత ఈ యొక్క నెట్ కలెక్షన్ ఏదైతే ఉందో ఇప్పుడు నేను చెప్పబోయేది ఒక ఫిగర్ అనేది సో అది మారిపోతుంది అనమాట. ఓకేనా? సో షేర్ ఎంత, నెట్ ఎంత, గ్రాస్ ఎంత, ఓవర్సీస్ ఎంత అని చెప్పి క్లారిటీగా పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అది కాకుండా రాజాసాబ్ నుంచి ఒక బాధాకరమైన విషయం అయితే చెప్పాలి. ఓకేనా? సో ఎవరు మిస్ చేయొద్దండి, ప్రభాస్ ఫ్యాన్స్ కూడా. నేను ఇది ఎందుకు చెప్తున్నానంటే రాజాసాబ్ గురించి విజయ్ తలపతి గారికి, బాలకృష్ణ గారికి, చంద్రబాబు నాయుడు గారికి, సో వీళ్ళందరికీ ఒక లింక్ అనేది ఉంది. మీకు అది క్లియర్లీ తెలియాలన్నమాట. ఓకేనా? సో నేను చెప్పబోయే ముందు కూడా ఎవరైనా సరే మన ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లని ఆన్లో పెట్టుకోండి. ఇటువంటి అప్డేట్స్ మళ్ళీ మీ ముందుకు తీసుకొని వస్తాను అనమాట. స్టేట్ హీరో ఎవరైతే ఉన్నారో, బడా హీరో, సో తమిళనాడు సైడు, ఆయన ఇక్కడ ఒక రేంజ్లో పెద్ద హీరో రేంజ్లో ఆయనకి ఈ యొక్క జననాయకన్ మూవీకి ఇన్ని థియేటర్స్ ఎందుకు ఇచ్చారు అని అనేది చాలామంది క్వశ్చన్ చేస్తున్నారు. అది డబ్బింగ్ సినిమా, అది డబ్బింగ్ సినిమా అనమాట. సో దీంట్లో మన టాలీవుడ్ సంబంధించిన పెద్దలు ఎవరైతే ఉంటారో సో వాళ్ళ చేయి కూడా ఉందన్నమాట. ఓకేనా? బాలకృష్ణ గారు డైలాగ్ అనేది ఏ విధంగా చెప్తాడు, రేయ్ అని అంటే ఒక రేంజ్ అనేది వస్తుందన్నమాట. మన తెలుగు ఆడియన్స్కి అది అందరికీ తెలిసిందే. అది మీకు తెలిసిందా, నాకు తెలిసిందే అనమాట. అదే విజయ్ తలపతి గారు చెప్తే ఎలా ఉంటుందంటే, నిన్ను చెప్పేది ఎలా ఉంటుందంటే, ఇక్కడి నుంచి నువ్వు కదలలేవు అని ఎలా ఉంటుందన్నమాట. మామూలుగా పెదాలని లపలపల ఇలా ఆడిస్తాడనమాట. అదే మన బాలయ్య బాబు గారు అలా కాదు, అరుస్తాడు పెద్దగా. సో సీట్లో కూర్చొని ఎటువంటి కష్టం లేకుండా ఈయన ఒక డైలాగ్ అని చెప్పాడంటే కోట్లు పడతాయి ఆయన కాళ్ళ ముందు కోట్లు పడతాయి. అది మీకు అందరికీ తెలిసిందే, బాలకృష్ణ గారి ఫ్యాన్స్కి అది చెప్పాల్సినంత అవసరం లేదు. ఇంకో మెయిన్ విషయం ఏంటంటే, ఇప్పుడు విజయ్ తలపతి గారి మూవీ అనేది వస్తుంది కాబట్టి ఇప్పుడు రాజాసాబ్ మూవీ కూడా ఏదైతే ఉందో, రాజాసాబ్ మూవీ ఈ యొక్క టికెట్ల రేటు పెంపుల మీద మళ్ళీ వచ్చే మనశంకర్ వరప్రసాద్ ప్రీ రిలీజ్ ఈవెంట్ అనేది కూడా జరుగుతుంది ఇప్పుడు ప్రస్తుతానికి. సో దానికి సంబంధించి సో చూసి మరీ నెక్స్ట్ వీడియోలో చెప్తానమాట. ఇప్పుడు ఈ రాజాసాబ్ ఎందుకు పోస్ట్ పోన్ చేసుకునిందంటే టికెట్ల రేటు పెంపు మీద. సో సిల్క్ స్క్రీన్స్కి నేను అదిగోండిగా రాసుకొని వచ్చాను, నేను మర్చిపోతానని. ఓకేనా? ప్రీమియర్ పడంగానే సాయంత్రం 6 గంటల నుంచి 12 గంటల వరకు టికెట్ రేట్ అనేది 1000 రూపాయలు ఉంటుంది ఖచ్చితంగా. ఓకేనా? సో ఇక చూసుకున్నట్లయితే ప్రీమియర్ షో అయిన తర్వాత సింగిల్ స్క్రీన్స్కి 150 టికెట్ వచ్చి, మల్టీప్లెక్స్ స్క్రీన్స్కి వచ్చి 200 అనమాట. ఓకేనా? ఇక ఈ యొక్క మూవీ వచ్చి షూటింగ్ చేసుకునింది 280 రోజులు చేశారనమాట. యాక్షన్ ఓన్లీ 140 రోజులు చేశారనమాట, యాక్షన్ సీన్స్ అనేది. ఓకేనా? సో ఇక్కడ క్లారిటీ. ఇక చూసుకున్నట్లే డేట్ 27 అనేది గడుస్తుంది కాబట్టి ప్రస్తుతానికి. ఓకేనా? సో ఇప్పుడు ప్రస్తుతానికి వచ్చి ఈ యొక్క మూవీ వచ్చి 7 లక్షలు అయితే సంపాదించింది అనమాట. ఈరోజు 7 లక్షలు భలే వచ్చిందబ్బా. సో ఈ 7 లక్షలు అనేది ఇంకా ఒక షో అనేది ఉంది, 10 లక్షలు అయ్యే అవకాశం ఉంది. సో ఈ వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మారిపోవచ్చు అనమాట వెంటనే. ఓకేనా? ఇక చూసుకున్నట్లయితే టోటల్ ఇండియన్ నెట్ కలెక్షన్ వచ్చి 94,37,00,000 అయితే ఉందన్నమాట ప్రస్తుతానికి. ఫస్ట్ వీకెండ్కి 76,75 లక్షలు అయితే సంపాదించింది అనమాట. సెకండ్ వీక్కి 12,03,00,000 అయితే సంపాదించింది అనమాట. థర్డ్ వీక్కి 4,01,00,000 అయితే సంపాదించింది అనమాట. ఇంకా ఫోర్త్ వీక్ అనేది జరుగుతుంది ప్రస్తుతానికి, నెల ఇంకా కంప్లీట్ కాలేదు కాబట్టి టోటల్ కలెక్షన్స్ అనేటివి మీ ముందుకు వస్తాయండి. ఓకేనా? వరల్డ్ వైడ్గా చూసుకున్నట్లయితే గ్రాస్లో 123,50,00,000 అయితే ఉందన్నమాట. ఓవర్సీస్లో చూసుకున్నట్లయితే 12,40,00,000 అయితే ఉందన్నమాట. సో ఇండియన్ గ్రాస్లో చూసుకున్నట్లయితే ఓన్లీ 111,15,00,000 అయితే ఉందన్నమాట. ఇక షేర్లో సీడీలో చూసుకున్నట్లయితే అటు ఇటు కలిపి 100 కోట్ల పైనే ఉందని చెప్తున్నారు. దీని గురించి వెయిట్ చేయండి, నేను కన్ఫామ్ ఫిగర్ అనేది మీకు లాస్ట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. ఓకేనా? సో ఈ యొక్క రాజాసాబ్ మూవీకి ఒక రకంగా కలెక్షన్ పరంగా రిస్క్ అనేది వస్తుంది అని చెప్పి క్లియర్గా తెలుస్తుంది.
మరి వస్తుందో రాలేదో, మూవీ కూడా పోస్ట్ పాండ్ అయిందన్నమాట. ఇప్పుడు కాదు. సో 9వ తేదీ రావాల్సింది జననాయకన్ మూవీ వస్తుందన్నమాట. మరి మారుతి గారు చెప్పిన వేలో అయితే జననాయకన్ మూవీ విజయ్ తలపతి గారి మీద గౌరవంతో మేము పోస్ట్ పాన్ చేసుకున్నాము మూవీ అనేది చెప్తున్నారు. ఓకేనా, మరి ఇది అసలు ఎలా అవుతుందో ఏంటో తెలియట్లేదు అనమాట. అది కాకుండా ఈ టికెట్ల రేట్ పెంపుల మీద సో హైకోర్టు తెలంగాణ ఏదైతే ఉందో అది పెద్ద కాంట్రవర్సీ. అది ప్రతి సినిమాకి జరిగేదబ్బా, నిజంగా దీన్ని అసలు పట్టించుకోవాల్సినంత అవసరం లేదు. అది కాకుండా ఈ యొక్క జననాయకన్ మూవీకి UAA మళ్ళీ వచ్చి US అనే సర్టిఫికేట్లు ఇస్తారు సెన్సార్ బోర్డు వాళ్ళు. నేను ఇంతకు ముందే చెప్పా, UA అంటే ఏంటి, A అంటే ఏంటి, U అంటే ఏంటి, S అంటే ఏంటి అని చెప్పి అఖండ సిరీస్లోనే చెప్పా. ఎవరికైనా తెలియకపోతే వెళ్ళి చూడండి, స్టోరీ అనేది ఈ విధంగా ఉండిపోతుంది అని చెప్పి ఆ యొక్క సర్టిఫికేట్ ఇవ్వగానే తెలిసిపోతుంది. ఆ యొక్క సర్టిఫికేట్ ఇవ్వగానే తెలిసిపోతుంది. ఎవరికి తెలియదు, నాకు తెలిసి అనుకుంటున్నా నేను, కొంతమందికి తెలుసు కొంతమందికి తెలియదు అనుకుంటున్నా. సో ఒకసారి వెళ్ళి చూసే పనితే వెళ్ళి చూడండి. అలాగే వచ్చి ఈ యొక్క సర్టిఫికేట్ అనేది జననాయకన్ మూవీకి ఇవ్వాలా, వీళ్ళు కావాలని లేట్ చేస్తున్నారా ఏంటి అని చెప్పి తెలియట్లేదు అనమాట. చూడాలి, ఈ యొక్క సర్టిఫికేట్ ఇచ్చేస్తే ఒరే బాబు నాయన ఈ యొక్క సినిమాని రిలీజ్ చేసిండి, ఆ యొక్క రాజాసాబ్ మూవీ ఉంది, మా సినిమా ఉంది, ఆ యొక్క నెక్స్ట్ ఆ మూవీని రిలీజ్ చేసుకుంటాం అని చెప్పి ప్రభాస్ ఫ్యాన్స్ ఎగర్లీ వెయిటింగ్. వీళ్ళు కావాలనే లేట్ చేస్తున్నారా ఏంది అనేది తెలియట్లేదు అనమాట. ఇక చూడాలన్నమాట. ఏదైనా అప్డేట్ వస్తే మీకు వీడియో పరంగా అందిస్తాను. ఓకేనా. సో ఇక మోక్షజ్ఞ విషయానికి వస్తే ఆల్రెడీ ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పా, ఆదిత్య 999లో మోక్షజ్ఞ కనిపించబోతున్నాడు. ఇంతకుముందు మూవీ తీసాడండి, అది అసలు ఏమైందో తెలియట్లేదా, అదే తెలియట్లేదు. నేను బాగా రీసెర్చ్ చేసి కూడా చూసా. మోక్షజ్ఞ ఒక సినిమా తీసాడు, ఒక సినిమా తీయబోతున్నాడు అని చెప్పి అనౌన్స్మెంట్ కూడా చేశారనమాట. అసలు ఆ సినిమా ఏమైంది, అసలు దాని గురించి అప్డేట్ ఏం లేదు. సినిమా ఆగిపోయిందా లేకపోతే బాలకృష్ణ గారి ఆ తనయుడికి ఇంట్రెస్ట్ లేదా అని అయితే తెలియట్లేదు అనమాట. ఇంట్రెస్ట్ పెట్టాలి, ఇంట్రెస్ట్ పెట్టి తీస్తే కదా సో బాలకృష్ణ గారు చూసి బాలకృష్ణ గారు ఫ్యాన్స్ ఆనందిస్తారు. యాక్షన్ సీన్స్ అనేటివి ఏ విధంగా పెడతారో ఏంటో తెలియట్లేదు అనమాట. చూడాలి, సినిమాలో వచ్చిన తర్వాతే మనం చూస్తాం అనమాట. సో ఇదండి అప్డేట్ అనేది. ఎవరైనా సరే మన ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకుని ఇటువంటి అప్డేట్స్ మళ్ళీ మీ ముందుకు తీసుకొని వస్తాను అనమాట. ఓకేనా, బాయ్. ఇంకో మెయిన్ విషయం అండి, ఆల్రెడీ ప్రతి వీడియోలో చెప్పేది అనుకోవద్దు, నేను మళ్ళీ చెప్తున్నాను అనమాట, అర్థం చేసుకోండి. సో నేను ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పాను, దీన్ని రొటీన్ అనుకోవద్దు. సో ఆ యొక్క భగవంత్ కేసరి ఏదైతే ఉందో సో అనిల్ రావుపూడి గారు తీసింది ఆ యొక్క మూవీ అనేది ఇంతకుముందు 4th ప్లేస్లో ఉండింది అనమాట అమెజాన్ ప్రైమ్లో. ఓకేనా. సో ఇప్పుడు ప్రస్తుతానికి అది నెంబర్ 1 ప్లేస్లోకి వచ్చిందనమాట. రికార్డు కొల్లగొట్టింది అనమాట నెంబర్ 1 ప్లేస్లో. అది ఎవరి వల్ల, తమిళనాడు వాళ్ళ వల్ల. సో ఆ యొక్క డబ్బింగ్ సినిమాని తీసుకున్నారు కాబట్టి భగవంత్ కేసరిని మన విజయ్ తలపతి గారు, సో దానికి తగ్గట్టుగానే ఉంటుంది కాబట్టి స్టోరీ అనేది, దాన్ని తీసుకున్నాడు కాబట్టి ఆ యొక్క పోటీ అనేది పడింది. అది కాకుండా తమిళనాడు వాళ్ళు తెలుగులో ఎలా ఉంటుంది ఈ యొక్క స్టోరీ అనేది, మనవాడు డబ్బింగ్ సినిమా తీసుకున్నాడు కదా, అసలు ఆయన ఎవరు ఏంటి తెలుసు. బాలకృష్ణ గారు ఈ విధంగా ఇండియన్ పొలిటికల్, మన ఆంధ్రప్రదేశ్కి పొలిటికల్ లీడర్ అని తెలుసు, కానీ చాలామంది రీసెర్చ్ చేసి చూడలేదన్నమాట. ఇప్పుడు విజయ్ తలపతి గారి ఫ్యాన్స్ రీసెర్చ్ చేసి మరీ చూశారనమాట. అర్థం కాలేదా. ఇప్పుడు ఆ యొక్క స్టోరీని తీసుకున్నాడు కాబట్టి విజయ్ తలపతి గారు ఫ్యాన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు రీసెర్చ్ చేసి చూశారనమాట, సినిమా ఎలా ఉంటుంది అని. ఫుల్గా చూశారండి. సినిమా అనేది భలే ఉంది అది ఇది అని చెప్పి నెంబర్ 1 ప్లేస్లోకి వచ్చింది. నెంబర్ 1 ప్లేస్లోకి వచ్చింది ఇప్పుడు ప్రస్తుతానికి. ఇది ఒక రకంగా గొప్ప విషయం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే 4th ప్లేస్లో ఉండేది తీసుకొని వచ్చి నెంబర్ 1 ప్లేస్లో పెట్టారు తమిళ వాళ్ళు. వాళ్ళ సినిమా ఇక్కడికి వచ్చి ఆడాలంటే మనం కూడా వాళ్ళ సినిమాని ఆదరించాలి కదా, కరెక్టే కదా. బాలయ్య బాబు గారి ఫ్యాన్స్కి ఒక రకంగా మేలే కదా ఇది. సో నెంబర్ 1 ప్లేస్లో ఉందంటే అసలు ఊహించుకోండి అప్పుడు ఏ విధంగా వాళ్ళు చూశారో ఏంటి అని. అదనమాట. సో చాలా బాగుంది అని చెప్పారు ఆ డైలాగ్స్ కానీ, ఆ యొక్క సినిమాటిక్ కానీ, సో ఆ యొక్క స్టోరీ కానీ చాలా బాగుందని చెప్పి నాకు చాలా మందిని అడిగా. కొంతమంది మా వాళ్ళని అడిగాను అన్నమాట, తమిళనాడులో ఉంటారన్నమాట. సో అదనమాట. ఇదండి అప్డేట్ అనేది. ఇక ఏం చేయాలో ఏం చేయకూడదో మీకు ఆల్రెడీ తెలిసిందే, ఇక మీ ఇష్టం అనమాట. ఓకేనా, బాయ్.